నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి జేడబ్ల్యూ గారి కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఆయన కెరీర్లో ఒక రకమైన స్తబ్దత, ఆర్థికంగా ఇబ్బందులు, అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలతో కూడా సతమతమవుతున్నారన్నమాట. అవును. ఈ సమస్యల వెనుక కారణాలు ఏమై ఉంటాయని తెలుసుకోవడానికి ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ప్రయత్నించారు. అంటే గత జన్మల జ్ఞాపకాల ద్వారా ప్రస్తుత సమస్యలను అర్థం చేసుకునే పద్ధతి కదా ఇది? సరిగ్గా చెప్పారు. ఆ థెరపీ సెషన్లో ఆయనకి తన గత జన్మ ఒకటి కనిపించింది. అది 1346 కాలం నాటిది, చైనాలో జెంగ్జౌ అనే నగరంలో. ఓ! అక్కడ ఆయన పేరు షాంగ్, ఒక ఖడ్గవీరుడు, అంటే ఒక యోధుడు, ఇంకా సైనిక కమాండర్ కూడా. ఆసక్తికరంగా ఉంది. మరి ఆ షాంగ్ జీవితం ఇప్పటి జేడబ్ల్యూ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? అదే కదా కీలకం. అవును, అదే. ఆ జీవితంలో అనుభవాలు, కొన్ని భయాలు, ఇంకా తీరని కర్మలు, అవన్నీ ప్రస్తుత జీవితంలో సవాళ్లకు ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. ఇప్పుడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, గత జన్మలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ జన్మలో కూడా సంబంధం కలిగి ఉండటం. నిజమా? ఎవరైనా ఉన్నారా అలా? ఉన్నారు. ఆ జన్మలో షాంగ్కు ఒక గురువు ఉండేవాడు. ఆయనే ఈ జన్మలో జేడబ్ల్యూకి తాతగా పునర్జన్మించారు. అబ్బా! అంటే ఆ బంధం ఇంకా కొనసాగుతోందన్నమాట. అవును. బలమైన కర్మబంధం అంటారు దీన్ని. అంటే ఆత్మల మధ్య సంబంధాలు, అసంపూర్ణ వ్యవహారాలు జన్మలపాటు కొనసాగుతాయి. సరే, మరి షాంగ్ జీవితం ఎలా ఉండేది? క్రమశిక్షణ ఎక్కువ అన్నారు కదా. క్రమశిక్షణతో పాటు భయం కూడా చాలా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా తన గురువు అంటే, ఇంకా పై అధికారి అంటే కూడా చాలా భయపడేవాడు. వాళ్ల మాట జవదాటేవాడు కాదు. ఆ భయం అదిప్పటికీ ఉందా? ఆ గతజన్మ భయమనేది పరిష్కారం కాలేదు. అందుకే జేడబ్ల్యూలో ఇప్పుడది అంటే ఉద్యోగంలో అభద్రతగా కనిపిస్తోంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సంకోచం, కెరియర్లో ముందుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఆత్మవిశ్వాసం లోపించిందా? ఒక రకంగా అంతే. పై అధికారులంటే తెలియని భయం. ఇది వృత్తిపరంగా. మరి వ్యక్తిగత జీవితంలో షాంగ్కు ఇష్టం లేని పెళ్లి జరిగిందని కూడా తెలిసింది. అవును. ఆ వివాహం ఇష్టం లేకుండానే జరిగింది. ఆ తర్వాత భార్య చనిపోవడంతో ఆయన మానసికంగా ఇంకా దూరంగా ఉండిపోయాడు. ఎవరితోనూ అంతగా కలిసేవాడు కాదు. ఆ ప్రభావం ఇప్పుడు? ఖచ్చితంగా. ఆనాటి ఆ భావోద్వేగ దూరం, అంటే బంధాలు ఏర్పరచుకోవడంలో ఉన్న ఇబ్బంది, అది ప్రస్తుత జీవితంలో కూడా సన్నిహిత సంబంధాలలో సమస్యలకు దారితీయొచ్చు. అలాగే షాంగ్ చిన్నతనంలో ఏదో సంఘటన జరిగిందన్నారు, వెలివేయటంలాంటిది. అవును. చిన్నప్పుడు షాంగ్ను ఒక సమూహం నుండి వెలివేశారు. తన దగ్గర నైపుణ్యాలున్నా ఇతరులకు అతను నచ్చేవాడు కాదు. ఆ తిరస్కారణ అనుభవం చాలా గట్టిగా ముద్రవేసింది. ఓహో, మరి ఆనాటి తిరస్కారణకు ఇప్పుడు నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకేంటి సంబంధం? అదే కర్మ నమూనా అంటారు. ఆ తిరస్కరణ అనుభవం ఒక గాయంలా మిగిలిపోయింది. దానివల్ల ఈ జన్మలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవడం. అంటే ఎంత ప్రయత్నించినా గుర్తింపు రాకపోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, ఇవన్నీ ఆ పాత గాయం యొక్క ప్రతిధ్వనులే కావచ్చు. ఆరోగ్యం మీద కూడా ప్రభావం ఉందంటారా ఆనాటి జీవనశైలి వల్ల? ఉండొచ్చు. ఆ కాలంలో సైనికుడి జీవితమంటే చాలా కఠినంగా ఒత్తిడితో ఉంటుంది కదా. ఆ ప్రభావం ఇప్పటి శరీరంపై కూడా చూపిస్తూ ఉండవచ్చు. ఈ రిగ్రెషన్లో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలిసాయన్నారు. ఆత్మ గురించి, జన్మల గురించి. అవును. కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఒకటి, ఇది భూమి మీద జేడబ్ల్యూకి 18వ జన్మ అని. 18దా? అంటే చాలా అనుభవం ఉన్న ఆత్మ అన్నమాట. అవును. ఆత్మ ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని, లోతైనదని ఇది సూచిస్తుంది. బహుశా అందుకే ఈ జన్మలో నేర్చుకోవాల్సిన పాఠాలు కొంచెం సంక్లిష్టంగా ఉన్నాయేమో. ఇంకో విషయం కూడా చెప్పారు కదా, ఆత్మ ఎప్పుడు శరీరంలోకి ప్రవేశించిందని. అవును. తల్లి గర్భంలో పిండం 5వ నెలలో ఉన్నప్పుడు ఆత్మ ప్రవేశించిందని తెలిసింది. ఇది కూడా ఒక నిర్దిష్ట ఉద్దేశంతో ఈ జీవితం మొదలైందని సూచిస్తుంది. మొత్తం మీద చూస్తే షాంగ్ జీవితంలోని ఆ అధికార భయం, ఎమోషనల్ డిస్టెన్స్, ఆ సామాజిక తిరస్కరణ, ఇవన్నీ ప్రస్తుత జేడబ్ల్యూ సమస్యలకు మూలాలుగా కనిపిస్తున్నాయి కదా. స్పష్టంగా ఆ గత జన్మ అసంపూర్ణ అంశాలన్నీ ఇక్కడ బయటపడుతున్నాయి. మరి ఈ అవగాహన ఆయనకు ఎలా సహాయపడుతుంది? ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ రిగ్రెషన్ ఒక దారి చూపించింది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆ అధికార భయం పోవాలంటే అదే మార్గం. సరే. తర్వాత భావోద్వేగ బంధాలను సరిచేసుకోవాలి. దగ్గరితనమంటే భయపడకూడదు. ఆ తిరస్కరణ గాయాన్ని మాన్పుకోవాలి. అంటే తన విలువను తాను గుర్తించాలి. అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందా? అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే భయం స్థానంలో విశ్వాసం వస్తుందో, స్వీయ విలువ పెరుగుతుందో,
అప్పుడు సమృద్ధిని ఆకర్షించడం సులభమవుతుంది. అంటే గత జన్మల గాయాలను గుర్తించి వాటిని హీల్ చేసుకుంటే ప్రస్తుత జీవితం బాగుపడుతుందన్నమాట. ఖచ్చితంగా. ఈ అవగాహనతో జేడబ్ల్యూ తనలోని శక్తిని గుర్తించి ఆ పాత భయాలను వదిలేసి ఆత్మవిశ్వాసంతో, విజయంతో ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి సిద్ధంగా ఉండొచ్చు. గత కర్మల ప్రభావం ఉంటుంది, కాని దాన్ని అర్థం చేసుకుని అధిగమించే శక్తి కూడా మనలోనే ఉంటుంది అని ఈ కథ చెబుతుంది. ఇది జేడబ్ల్యూ కథ. అవును. మరి ఆలోచించండి, మనలో ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈరోజు ఏ తెలియని గత జన్మ పాఠాలు ప్రభావితం చేస్తూ ఉండవచ్చు. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.